రెడ్డిగా తెలంగాణలో లోకల్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు 3 లక్షలకు పైగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసి జనానికి దగ్గరయ్యేందుకు తాయిలాలైతే విసిరింది. ఇదంతా ఒక ఎత్తు. ఇక ప్రధాన అంశం మాత్రం ముందుంది. ముసళ్ల పండుగ అన్నట్లుగా అసమ్మతి సవాళ్లు అడ్డొస్తున్నాయి. సీనియర్స్ జూనియర్స్ మధ్య సెగలు కమ్ముకుంటున్నాయి. నల్గొండలో జరిగిన మీటింగ్లో 10 ఏళ్లు రాష్ట్రానికి తామే సీఎం అంటూ రేవంత్ ప్రకటించుకోవడం కొత్త వివాదానికి దారితీసింది. ఇప్పటికే రేవంత్పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ సింగిల్ మెన్ వ్యవస్థ నడవదంటూ చురకలండించారు. 10 ఏళ్లు సీఎం అని చెప్పుకోవడానికి ఆయన ఎవరంటూ రివర్స్ అవడం పార్టీలో సంచలనంగా మారింది. రేవంత్కు రాజగోపాల్ ఎదురు తిరుగుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఏఐసీసీ చీఫ్ ఖర్గే హాజరైన మీటింగ్కు కూడా మునుగోడు నుంచి పెద్దగా కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కాలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి టైంలో లోకల్ ఎన్నికల్లో రేవంత్కు సపోర్టు చేస్తారా, సొంత గడ్డపైనే అనుచరులను గెలిపించుకుంటారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా రగడ కూడా రోజులు గడుస్తున్నా చల్లారలేదు. నేతలు ఇప్పటికీ సైలెంట్గా ఉన్నా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల గ్రూపు మధ్య కొద్ది రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టుగా నడుస్తోంది. 2 గ్రూపులు హైకమాండ్కు కంప్లైంట్ చేసినా ఇంతవరకు రియాక్షన్ మాత్రం రాలేదు. ఎవరికి వారే ఉంటున్నారు. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇష్యూ కూడా పెద్దగానే సాగుతోంది. మంత్రి పదవిపై బండి ఆశలు పెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావుకు పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను కూడా కలిసి తన అభిప్రాయం చెప్పుకున్నారు. ఖర్గేతో వాగ్వాదానికి దిగారని పార్టీ నేతలు అంటున్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి టైంలో త్వరలో వచ్చే లోకల్ ఎన్నికల్లో ఎలా పనిచేస్తారన్నది కూడా అనుమానంగానే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిగా ఇలా ఇప్పటికే నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడిలో ఈ గ్రూపులు యాక్టివ్గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 3 జిల్లాల్లోనే స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేతలే పార్టీపై అసంతృప్తితో రగిలిపోతే లోకల్ ఎన్నికల సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ముందు కూడా లోకల్ ఎన్నికల్లో గ్రూపులు కట్టే నేతలు ఎంతమంది బయటకు వస్తారో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇలాంటి అసమ్మతులు, గొడవలు పార్టీకి సవాల్గా మారుతున్నాయి. అటు లోకల్ క్యాడర్ కూడా పదవులు రాక, గుర్తింపు లేక తీవ్ర అసహనంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న కింది స్థాయి నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం కల్పించకపోవడం కూడా నష్టదాయకమైనట్టున్నారు నేతలు. త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో ఈ గ్రూపుల గొడవలతోనే ముందుకు వెళ్తారా, అసంతృప్తితో ఉన్న నేతలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా, అసంతృప్తి, అసమ్మతితో ముందుకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయి, హైకమాండ్ దూతలు ఎంట్రీ ఇచ్చి ఏమైనా మెడిసిన్ ఇస్తారా అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.